దానియేలు వంటి తీర్మానాలు మాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఇదిగో ఈ సమయంలో దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో దేవుడు నిన్ను దర్శించి ఇదిగో తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రార్థన అభిషేకమును విజ్ఞాపన అభిషేకమును నీకు ఇవ్వాలని ఆశపడుతుండగా దేవుడు ఇదిగో ప్రభువా అప్పగించుకుంటాను ప్రభువా, నీ ప్రార్థనాత్మ చేత నన్ను నింపుము నాయన, నీ విజ్ఞాపన అభిషేకము చేత నన్ను నింపు ప్రభువా. ఇదిగో నాయన రొమ్ము కొట్టుకొనుచు ప్రాపించు వారి వలెమే మా విజ్ఞాపన ఆత్మ చేత మమ్మల్ని నింపుము నాయన. యవ్వనస్తురాలు తన పెనిమిటిని కోల్పోయినట్లుగా అయ్యా నాయన కేకలు పెడుతూ బొబ్బర్లు పెడుతూ ప్రార్థన చేసే అభిషేకమునివయ్యా, అభిషేకమును దయచేయనైనా, ఆత్మను అనుగ్రహించు ప్రభువా, విజ్ఞాపన ఆత్మతో నింపము నాయన అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థనలో కనిపెడదాం. ఎవ్వరు మౌనంగా ఉండడానికి వీల్లేదు, ఎవ్వరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడడానికి వీల్లేదు. అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో విడుదల వద్దా, నీ కుటుంబానికి విడుదల వద్దా, నీ వారికి విడుదల వద్దా, కావాలి కదా. ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవునితో ఇదిగో దేవుని సహాయం వలన మన వారికి మనకు విజయం కావాలంటే ఇదిగో ఈ ప్రార్థనలో ఒక తీర్మానానికి వచ్చేద్దాం. ఇదిగో మనకు ఎల్లప్పుడూ క్షేమం కలగాలంటే ఇదిగో బండ సందుల్లో చొరబడి ఇదిగో ఆ శత్రువు రాకుండానట్లు, నాశనము రాకుండానట్లు ప్రభువా నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నా సంఘము క్షేమంగా ఉండాలి, దైవజనులు క్షేమంగా ఉండాలి ప్రభువా. ఇదిగో ప్రభువా మమ్ములను నాయన నీ ప్రార్థనాత్మ చేత బలపరచుము, విజ్ఞాపన అభిషేకము దయచేయమయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరము. అయ్యా దానియేలు గురించి విన్నాం నాయన, అయ్యా దానియేలు గురించి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో దానియేలు ఆగిపోలేదు నాయన, దానియేలు ఆగిపోలేదయ్యా. ఇదిగో ప్రార్థననే అడ్డుకోవాలని చూశారు, చట్టమే చేశారు, ఆపలేకపోయింది ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా తన దురాత్మల శక్తి సమూహముతో ఇదిగో నీ జవాబును అడ్డుకోవాలని చూశారు, అయినా దానియేలు ప్రార్థన ఆగలేదు ప్రభువా. ఇదిగో అట్టి అభిషేకమునివయ్యా, అట్టి ప్రార్థనాత్మ చేత బలపరుచుము నాయన. అడుగు వారికి నిశ్చయముగా దేవుడు తన ఆత్మనిస్తానని వాగ్దానం చేశాడు, కొలత లేని ఆత్మనిస్తానని చెప్పాడు. ఇదిగో నీవు అడగగలిగినట్లయితే ప్రభువా నాకు నీ ఆత్మనివ్వయ్యా అని అడగగలిగినట్లయితే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా మొర పెడదాం. ఎలుగెత్తి 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 బిగ్గరగా ప్రభుని అడుగుదాం. అయ్యా నీ ఆత్మను మాకు ఇవ్వయ్యా, నీ అభిషేకం మాకు దయచేయనైనా, నీ ప్రార్థన అభిషేకమునివ్వయ్యా, నీ విజ్ఞాపన అభిషేకము దయచేరి దారాబాలిక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఆత్మ చేత నింపబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆయన అభిషేకము చేత బలపరచబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో సౌలు ఇదిగో ప్రార్థన చేయి వారితో ప్రవచించు వారితో కలవగానే ఆత్మ చేత నింపబడినట్లుగా ప్రవచించినట్లుగా ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తుండగా ఈ సంఘమునకు నువ్వు కూడిరాగా దేవుని అభిషేకం నిన్ను నింపబోతూ ఉంది. ఇదిగో తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధి మన మధ్యన. ఓ ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. ఇదిగో పాపం మనల్ని అడ్డగిస్తుందేమో, ఆయన ఆత్మనందకుండా ఆయన అభిషేకమునందకుండా మన ప్రార్థన విజ్ఞాపన ఆయన సన్నిధికి చేరకుండా ఆయన చెవులు చొరబడకుండా మన పాపం అడ్డగిస్తుందేమో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రభువా క్షమించయ్యా. దానియేలు తన పాపములను తన ప్రజల పాపములను ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఈ పూట మనం కూడా అట్లనే ప్రార్థన చేద్దాం. అయ్యా మా దోషములను క్షమించు, మా కుటుంబీకుల దోషములను క్షమించు, మా పితరుల దోషములను క్షమించయ్యా, నా వ్యక్తిగత దోషములను క్షమించు ప్రభువా. నా చూపులు పాడైపోయినాయి, నా ఆలోచనలు పాడైపోయినాయి అయ్యా, నా హృదయం నిబ్రముగా లేదయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించు ప్రభువా. అయ్యా నన్ను శుద్ధీకరించమయ్యా, నన్ను సరిచేయము దేవా, నీ ఆత్మతో నింపుము, నీ అభిషేకంతో నింపుమయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో దానియేలు వంటి జీవితాలు మాకు దయచేయ. దానియేలు జీవితము తన ప్రజలకే ఆశీర్వాదంగా ఉందయ్యా, తన దేశానికి ఆశీర్వాదంగా ఉందయ్యా. మా జీవితాలు, మా ప్రార్థన తీర్మానాలు, మా ప్రార్థన, మా విజ్ఞాపనలు ప్రభువా నీ వలన మాకును, మా కుటుంబములకును, మా సంఘములకును, మా దేశములకును క్షేమంగా ఉండినట్లు కృప చూపండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలయ్యా. ఇదిగో ఈ రీతిగా నాయన ప్రభువా 72 గంటల ఉపవాస ప్రార్థనలో మరొక మారు సంఘాన్ని సమకూర్చినందుకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రార్థన చేస్తున్నాం
నాయన. దైవజనుని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. అమ్మగారిని దీవించండి నాయన. ఆరోగ్యము, శక్తి, బలమునిచ్చి మరింత నీ ఆత్మాభిషేకమును అనుగ్రహించి విజ్ఞాపనాత్మ చేత, ప్రవచనాత్మ చేత బలపరచండి నాయన. మీకు వందనాలు. అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితం, ధన్యకరమైన జీవితాన్ని దయచేయండి. ఓ నీకు వందనాలు ప్రభా. అన్నను బట్టి స్తోత్రములు నాయన. అయ్యా ఆరోగ్యము, శక్తి, బలమునివ్వండి. ఆత్మ నింపుదల, నడిపింపును దయచేయండి. అనేకులను నిలబెట్టుటకు, దృఢపరచుటకు, కట్టుటకు, విడుదలనిచ్చుటకు, విజయమునిచ్చుటకు, వినాశనమును అడ్డగించు సాధనము వలె నీ బిడ్డలు నీవు బలపరచు నాయన. ఇదిగో నాయన ప్రభా మీకు వందనాలు. సిస్టర్ని బట్టి స్తోత్రాలు నాయన ప్రభా. సహోదరిని మీరు బలపరచండి నాయన. సాటి అయిన సహాయంగా పరిచర్యలో నీవు నిలబెట్టమని వేడుకుంటున్నాను. నీ ఆత్మాభిషేకము చేత బలపరిచి వేవేలకు తల్లి వలె వేవేలను బలపరచుటకు, ఆదరించుటకు, కట్టుటకు, నిలబెట్టుటకు, లేవనెత్తుటకు ఆయా నీ సంఘంలో నీవు బలపరచండి. మీకు వందనాలు, స్తోత్రాలైనా. పాలను బట్టి, సహోదరిని బట్టి కూడా నీ సన్నిధికి వస్తున్నాను ఆయన. వారిని కూడా మీరు దీవించండి. మీ పరిచర్యలో బలమైన సాధనములుగా వాడుకొనండి. మీకు వందనాలు ప్రభా. ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆయా స్థలాల్లో నీ నామ మహిమ కొరకు జరుగుతున్న ఈ పరిచర్యను బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ పరిచర్యను మీరు దీవించండి అయ్యా. మీ ఆత్మచేత నడిపించండి అయ్యా. కేవలం నీవే మహిమపరచబడాలి నాయన. నీ వరములు, తలాంతులను ఈ సంఘమునకు ఇచ్చే, ఈ పరిచర్యలకు అనుగ్రహించి కేవలం నీవే మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను. మందిర అవసరాలను తీర్చండి ప్రభా. అయ్యా మందిరము కట్టబడుచుండగా ప్రతి ఒక్కరు గుప్పిలి విప్పే కృపద ఇచ్చేయండి నాయన. అయ్యా ఇచ్చే ఆత్మనివయ్యా మీకు వందనాలు. ఇదిగో నాయన దాతృత్వ అభిషేకాన్నివయ్యా మీకు వందనాలు ప్రభా. ఈ మందిరం త్వరలోనే కట్టబడాలి అయ్యా నాయన. నీ ఇల్లు మాత్రమే కాదనా, నీ దాసుని ఇల్లు కూడా కట్టబడాలి ప్రభా. ఓ త్వరలోనే అయ్యా నీ చిత్తమైతే ఒక నెల దినముల్లోనే ఈ పనులన్నీ కూడా అయిపోవునుగాక, ఓ పూర్తవునుగాక. నీ బలమైన అభిషేక సహాయము వీరికి కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగా. అయ్యా ఒక్క నెల దినముల్లోనే ఈ పనంతయు సంపూర్ణమవునుగాక, సంపూర్ణమవునుగాక. అయ్యా కలిసి ప్రార్థిస్తుండగా అయ్యా నీవు కార్యము సఫలము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు. కూడి వచ్చిన సంఘాన్ని దీవించండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని దీవించండి. కుటుంబములుగా దీవించండి నాయన ప్రభా. ఇదిగో గొప్ప విడుదల కార్యములు జరిగించండి, రక్షణ కార్యములు జరిగించండి, స్వస్థత కార్యములు జరిగించండి, సమాధాన కార్యములు జరిగించండి, దీవెన కార్యములు జరిగించండి. వారు ఏ పరిస్థితుల్లో అయితే ఓడిపోతున్నారో ఆ ప్రతి చోటను వారికి విజయాన్ని ఇవ్వండి నాయన. వారికి క్షేమాన్ని దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. స్కూల్స్ ప్రారంభమై ఉండగా ప్రభా చిన్న బిడ్డలను మీరు దీవించండి అయ్యా. నీ జ్ఞానం ఇచ్చి నడిపించండి నాయన. వయసు, తెలివి, జ్ఞానమైన వర్ధిల్లే కృప దయచేయండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. కావలసిన ధన సహాయం అనుగ్రహించండి. ఫీజులు, బుక్స్ కావలసిన అన్నిటినీ మీరు దయచేయండి నాయన. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా, స్తుతులయ్యా. అయ్యో ప్రభా ఇదిగో నాయన మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని దీవించండి అయ్యా. మా దేశంలో మీ రక్షణ కార్యములు జరిగించండి, శాంతి సమాధాన కార్యములను జరిగించండి. ఇదిగో నాయన ప్రభా అనైతికమైన పనులన్నీ ఆగిపోవునుగాక, వ్యసనాలు పోవునుగాక. దేవుని రాజ్య స్థాపన భారతదేశమందు జరుగునుగాక. ప్రతి ఆటంకము కొట్టివేయబడునుగాక. ఇదిగో ఏ ఆయుధము నిలబడకుండునుగాక. ఓ ప్రభు మా దేశాన్ని దర్శించండి అయ్యా. అత్యున్నత స్థాయి అధికారి మొదలుకొని చిన్న స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దేశ క్షేమాన్ని అనుగ్రహించండి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎటు చూసినా యుద్ధములే జరుగుతున్నాయి. సమాధానమునివ్వండి, మీ చిత్తమును జరిగించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో నాయన ప్రభా మీకు వందనాలు. వివాహ వ్యవస్థలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ సమాధాన కార్యములను జరిగించండి, తిరిగి వారిని సమకూర్చండి, కట్టండి నాయన. మీకు వందనాలు. అప్పు బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అప్పు బాధల నుండి, వడ్డీ బాధల నుంచి విడుదల దయచేయండి. ఇదిగో నాయన ప్రభా బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భ ఫలములు ఇచ్చి మీరు ఆశీర్వదించండి నాయన ప్రభా. అయ్యా బిడ్డలను దీవించండి, చదువుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. ఇదిగో నాయన ఉద్యోగం చేస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీ చిత్తంలో అయ్యా వారి జీవిత భాగస్వాములను కనుగొనేటట్టు కృప చూపమని వేడుకొనిచూ ఉన్నాను. మీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సంఘమందు ఉన్న యవ్వన బిడ్డల కొరకు, ఈ ప్రాంతమందు ఉన్న యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవ్వన ప్రాయంలో నీ కాడి మోయేవారుగా ఉండుటకు కృప చూపండి. యవ్వన ప్రాయంలోనే పట్టబడే సహాయము దయచేయండి. వ్యసనములన్నీ తొలగిపోవును గాక. యవ్వనస్తులందరూ వ్యసనముల చేత కాక నీ ఆత్మ చేత నింపబడుదురు గాక.
మద్యము చేత కాక అభిషేకము చేత నింపబడుదురుగాక. ఓడిపోయేవారు కాక నీ అభిషేకము వలన బలవంతులగుదురుగాక. యవ్వనస్తులారా, మీ యందు అభిషేకము నిలిచి ఉన్నది కనుక లోకమును మీరు జయించేవారని దేవుని వాక్యము సెలవిస్తుండగా ఆ ప్రవచన వాక్కు ఈ సంఘమందు నెరవేరును గాక. యవ్వన బిడ్డలు ఓడిపోక అభిషేకము వలన జయించుదురుగాక. వారు యవ్వన ప్రాయములో దేవుని కొరకు సాక్షులుగా, దేవునికి మహిమ తెచ్చు సాధనములుగా వారు ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మమ్మల్ని అందరినీ దర్శించండి. ఈ 2 రోజుల కూడికలను బట్టి స్తోత్రాలు. మిగిలి ఉన్న నాయన ప్రభువా, కూడికలను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్న ఈ పరిచర్యను మీరు ఇంకనూ బలపరచండి నాయన. అయ్యా, అవకాశం ఉన్నప్పుడల్లా మేము కలిసి ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. కలిసి ప్రార్థన చేయడానికి ఉన్న ప్రతి ఆటంకమును తీసివేయండి నాయన. ఓ, మేము ఇట్టి ఆత్మ కలిగిన వారితో, ఇట్టి ప్రార్థన చేయు సంఘముతో కలవాలి ప్రభా. అట్టి కృపను మాకు అనుగ్రహించండి నాయన. అట్టి కృపను మనకు అనుగ్రహించండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన ముగించేస్తున్నాం. ఈ క్షణము వెళ్ళిపోబోతున్నాం. ఒక్క మాట అయ్యా, దానియేలు వంటి జీవితాన్ని మనం అడుగుదాం. ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడదాం. ఒక్క క్షణం ప్రభువా, ఆటంకములను అధిగమించే ప్రార్థనా జీవితం మాకు ఇవ్వయ్యా. అయ్యా, మా ప్రార్థనే అడ్డగింపబడుతున్నా, మా జవాబే అడ్డగింపబడుతున్నా. మేము విసుగక నిత్యం ప్రార్థన చేసే కృపనివ్వయ్యా. మా ప్రార్థన చేత గొప్ప కార్యములు చేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవుని సన్నిధిలో ఒక్క తీర్మానంతో మనం కదిలి వెళ్ళిపోదాం. ఒక్క తీర్మానంతో మనం ముగించుకుని వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇప్పటి వరకు జరిగిన ప్రార్థన అంతటిని అయ్యా, విజ్ఞాపన అంతటిని, మా తీర్మానాలన్నింటినీ నీవు ఉంచున్నావు. ఈ క్షణమందు, ఈ సమయమందు దానియేలు వంటి ప్రార్థనా జీవితాలు మాకు అనుగ్రహించండి. ఎందరైతే కన్నీరు పెడుతూ నీ తట్టు చూస్తూ ప్రార్థిస్తున్నారు, వారందరి కన్నిటిని తుడచండి నాయన. వారందరినీ దర్శించండి ప్రభా. నీ బలమైన ఆత్మాభిషేకము చేత నింపండి. ఆటంకములే రాని, అడ్డుబండలే ఎదురవని, మేము విసుగక ఆగిపోక సాగిపోయే వరంగా ప్రార్థించేవారుగా నీ కృపనివ్వయ్యా. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలోనైనా మా అందరినీ తీర్మానములతోనూ, దానియేలు వంటి ప్రార్థనా జీవితాలతోనూ నీ ప్రార్థనాత్మ చేత, విజ్ఞాపన అభిషేకం చేత తిరిగి పంపమని వేడుకొనుచు. మా ప్రయాణంలో తోడే ఉండి క్షేమాన్నిచ్చి మరలా రేపటి ఉదయమనే, రేపటి రాత్రి ఈ 2 రోజులు ఉన్న పరిచర్లో మేము కలుసుకునే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి నీ కొందనాలు ప్రభువా. నీ సేవకుని ప్రభువా, నీ సిలువ చాటును మరోపరుచుకొని మా అందరితో మీరు మాట్లాడినందుకు నీ కొందనాలు స్తోత్రాలు. విత్తబడిన నీ మాటలు ప్రభువా మా హృదయాలలో నీరు కట్టి ఫలించునుగాక నాయన, ఆశీర్వాదకరంగా ఉండునుగాక నాయన. మేమందరము కూడా నాయన ఆటంకములను అధిగమించే ప్రార్థన జీవితమును కలిగి ఉందుముగాక నాయన. జవాబు వచ్చేంత వరకు పట్టుదలతో ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉందుముగాక నాయన. అయా, మీ సేవకురాలని బిడ్డలు మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నా. మీరు కృప చూపించండి. సేవా పరిచయం మీరు విస్తరింప చేయండి. అయా, జరుగుతున్న మందిరం పనిని విస్తృతంగా మీరు జరిగించండి. అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. ఆకర్లని మీరు తీర్చండి. ఈ 2వ దిన ప్రార్థన కూడికను మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచి దీవించి బలపరిచి మీరు మహిమ పొందమని అయా, ఆదివారం నాడు జరగబోతున్న ఆరాధనను, అలాగే ప్రభు బలారాధన ప్రేమ విందు కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. మీరే కృప చూపించి మంచి వాతావరణంలో ఆరాధన జరుగునుగాక నాయన. అయా, రాని వారందరూ వచ్చుదురుగాక నాయన. అయా, కొత్త వారు వచ్చుదురుగాక నాయన. నూతన ఆత్మల సంఘంలో చేర్చబడుదురుగాక. రేపు సాయంత్రం 5 గంటలకు జరగబోతున్న బాప్తిస్మ కార్యక్రమం విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అయా, బాప్తిస్మ పొందుతున్న బిడ్డలు మీరు దీవించండి. నూతనమైన ఆత్మ కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్ముడ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ అయా, పరిచర్య చేయబోతున్న బిడ్డలను దీవించండి. అయా, పరిచర్య సహకరించబోతున్న బిడ్డలను దీవించండి. ప్రేమ విందు కొరకాయ అయా విత్తనం వేయబోతున్న బిడ్డలు మీరు దీవించిన ఆయన. నిశ్చయముగా గుప్పలు విప్పుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మేలు చేసి మీరు మహిమ పొంది సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనికి దివ్య సన్నిధి సహవాసము ఇప్పుడు సదాకాలం అనుకున్న మన కుటుంబాలకు, సంఘాలకు
గృహాలకు సంఘబిడ్డలు కూడా వచ్చిన మనందరికీ ప్రత్యేకమైన దేవుని సన్నిధి సదా తోడైన నడిపించి భద్రపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ. ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.